నమస్తే చెప్పండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ డిబేట్. ఎస్ మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ క్రౌడ్ పుల్లింగ్ అనేది కామనే కావచ్చు. ఎక్కడికి వెళ్ళి అభిమానులు కార్యకర్తలు వస్తూ ఉంటారు, ఇదంతా కామన్గానే చూడొచ్చు. బట్ ఇవాళ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఎక్కడ చూసిన ఫ్లెక్సీలో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫోటోలతో సహా జగన్ గారు తేయటం మళ్ళీ ఒక రాజకీయ టర్న్కి వేదికగా మారింది. ఏంటి ఎలా చూడాలి? ఇది ఏమన్నా డెవలప్మెంట్స్ ఏమైనా స్టార్ట్ అయ్యాయా ఇరు పార్టీల మధ్య? మాట చెప్తే వాళ్ళకు అదృష్టమో దురదృష్టమో తెలియని జనంతో బ్రహ్మాండమైనటువంటి సంబంధాలు ఉన్నాయి వైఎస్ఆర్ కుటుంబానికి. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బయట కాలు పెడితే మళ్ళీ ఇంటికి వచ్చినాక జన ప్రపంచమే ఉంటుంది తప్ప అది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా ఇక్కడ అక్కడ అనకుండా ఎక్కడికి వెళుతున్నాడన్నా ఢిల్లీ నుండి గల్లీ వరకు ఏ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే జనం బ్రహ్మాండంగా వచ్చి బ్రహ్మరత్నం పట్టే కార్యక్రమం రాష్ట్రంలో దేశంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ దీన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్పోజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి సందర్భాలు ఏ ఒక్క క్వశ్చన్ లేదు. వచ్చిన వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోతాడు తప్ప దాన్ని ఎక్స్పోజ్ చేసుకోవాలనుకుంటే ఇతర లీడర్ల లాగా చెప్పుకోవాలనుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఆదరణ కనపడినట్టు చూపించుకోవడానికి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటు చూపించుకోరు. ఆయన వెళ్ళిన చోట వచ్చిన వారికి వాళ్ళకు దండం పెట్టి వాళ్ళతో ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళతో దిగి మాట్లాడి వచ్చినటువంటి సందర్భం ఉంది. మన కళ్ళ ముందరనే చూసినాం కదా. తమిళనాడు పోయినాం, తమిళనాడు మన పెళ్లికి పోతే ఆ పెళ్లిలో ఏ విధంగా జరిగిందో చూసినాం. తమిళనాడు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విజయ్ గారు ఆ రోజు ఆడ ఫోటో పట్టుకుని పైకి చూపించినారు కదా. చూపించిన తర్వాత ఆ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా గెలిచినారు కదా. మన అంటే కాదండి, కాదు, అవన్నీ వేరు, అవన్నీ వేరు. తెలుగు రాష్ట్రాలు ఏంటంటే మనకి తెలిసిందే, గతంలో ఇద్దరు మధ్య మైత్రి ఎలా ఉండేదో తెలుస్తుంది. ఏమన్నా ఏకమవుతున్నారు, ఏమైనా డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయి. ఇది ఇంకొకటి అని తీసుకుంటుంది కదా. సరే, ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ పుల్లింగ్ కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా లోకల్ గుండె వాళ్ళు కావచ్చు, అది వేరే యాంగిల్. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఫోటోలతో జగన్ గారిని వేసి మొత్తం అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ నుంచి పెళ్లి వరకు ఇంచుమించుకి ఇవే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటే ఏం జరుగుతోంది? జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఉద్దేశము, అలాంటి ఆలోచన ఉంటే నరేంద్ర మోడీ గారి ఫోటోలు ఉండేటివి ఉంటాయి పక్కలో, లేదా ఇంకా మంచి స్టార్ ఉన్నటువంటి సినిమా యాక్టర్లు ఉన్న వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకోవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీ నాయకులతోనో ఎవరితోనో వాళ్ళ ఫోటోలు వాళ్ళకి కావాలనో ఎక్కడ చేరు. కానీ అభిమానులు అనే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన అభిమానుల, వీళ్ళకి కావాల్సిన అభిమానుల, వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల. మొన్న కర్నూలుకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగిరికి పోయినప్పుడు కర్నూలు జిల్లాలో బ్రహ్మాండంగా కేటీఆర్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండే ఫోటోలు పెట్టారు. మళ్ళీ ఈ రోజు హైదరాబాద్ హైదరాబాద్ లో వాళ్ళు ఉన్నటువంటి వీళ్ళు ఉన్నటువంటి ఫోటోలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు పెడతారు. కాకపోతే అక్కడ వాళ్ళకి ఇష్టమైనటువంటి నాయకుడిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారితో పెడుతుంటారు. అప్పుడు మీరు ఇక్కడ చూసే వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళతో కలిసిపోతున్నారా, వీళ్ళతో కలిసిపోతున్నారా, ఇద్దరు కలిసి ఎలక్షన్ పోతున్నారా, వాళ్ళ సహకారం వీళ్ళు తీసుకుంటున్నారా, వీళ్ళ సహకారం వాళ్ళు తీసుకుంటున్నారా అని భావిస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగానే ఆయన పార్టీనే, ఆయన లీడర్షిప్, ఆయన నాయకత్వంలోనే ఆయనే రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటాడు తప్ప ఎవరో సహకారంతో ఎవరితోనూ ఆలోచించబడో ఎవరి పార్టీలతోనూ పొత్తు పెట్టుకునే వాళ్ళ పార్టీలు ఇక్కడ వచ్చి సపోర్ట్ చేయమనో, మీరు వచ్చి నాకు ప్రచారం చేయమనో, లేక సినిమా యాక్టర్లు వచ్చి ప్రచారం చేయమనో ఆయన జీవితంలో ఎప్పుడు అనుకోరు. కానీ వచ్చే వాళ్ళని వద్దనకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు ఆయనంతటా ఆయనగా నాకు వీళ్ళు కావాలా, వాళ్ళు కావాలా, వాళ్ళతో వీళ్ళతోనూ సపోర్ట్ తీసుకుని గెలిచాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలోనే లేదు, ఉండదు కూడా భవిష్యత్తులో కూడా. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడుగా జనాన్ని మెప్పించాలి, జనాలతో ఒప్పించుకోవాలి, జనాన్ని నమ్మించాలి, జనం నమ్మి నాకు ఓటేయాలనుకుంటాడు తప్ప జనాన్ని ఎటు తిరిగి మనం మోసం చేయాలి, జనాన్ని ఎటు తిరిగి అన్యాయం చేయాలి, జనాన్ని మనం నమ్మకుండా పోయినా కూడా ఎవరినో ఒకరిని కలుపుకోవాలి, కలుపుకునే వాళ్ళతో వాళ్ళకి క్రేజ్ ఉన్న వాళ్ళని కలుపుకోవాలి, లేక అధికారం దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులను కలుపుకొని మనం అధికారంలోకి రావాలి అనే ఆలోచన ఏ కోసైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండదు, ఉండబోదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే పోటీ చేసినారు, సింగిల్ గానే పోటీ చేస్తారని చెప్పినారు. భవిష్యత్తులో కూడా సింగిల్ గానే పోటీ చేసి గెలుస్తారు తప్ప వాళ్ళ సహకారమో వీళ్ళ సహకారమో, వాళ్ళని పట్టుకోవడమో వీళ్ళని పట్టుకోవడమో, వాళ్ళు మనల్ని వద్దంటే వీళ్ళు మనల్ని జయచంద్ర గారు ఢిల్లీ వాళ్ళని పట్టుకోవడము, అందరినీ కలుపుకొని ఎన్నికలుకోవడం అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి మోహన్ రెడ్డి గారు అడుగుతాం, మనకు వెళ్ళగా సమయం ఉండదు. అలా కాదు మోహన్ రెడ్డి గారు, ఇక్కడ ఏంటంటే 2 రాష్ట్రాల్లో కూడా ప్రతిపక్షాలు మరి ప్రతిపక్ష నాయకులు లేకపోతారనే యాంగిల్ అంతే.